శని దేవుడు కర్మకారకుడు. మనం చేసే కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. 2.5 సంవత్సరాలకు ఒకసారి అతను ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లేందుకు పట్టే సమయం. ఆయన రాశిలోకి మారినప్పుడు సంచరించే రాశికి ముందు, తరువాత రాశికి 7.5 శని కాలాలు ప్రారంభమవుతాయి. ఏలినాటి శని సమయంలో వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. చాలా మందికి జన్మ శని లేదా 7.5 శని కాలంలో వివాహం చేస్తారు. శని మీ జాతకంలో 7వ ఇంటితో లేదా వివాహానికి సంబంధించిన గ్రహాలతో సంబంధం కలిగి ఉంటే వివాహ యోగం 7.5 శని కాలంలో జరుగుతుంది. అయితే జన్మరాశిలో శని 7.5 ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అనేక అయోమయాలు తలెత్తుతాయని కూడా అంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుందని చెబుతారు. అనారోగ్య ప్రభావం, సంతానం లేకపోవడం, మాంగళ్య బలం తక్కువగా ఉండటం, దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు పోయి కష్టాలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఏలినాటి శని సమయంలో వివాహం చేసుకోవాలా వద్దా అనేది జాతకాన్ని బట్టి ఉంటుంది. జ్యోతిష్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏ ఇతర రాశిలో 7.5 శని లేని వ్యక్తిని మీరు వివాహం చేసుకోవచ్చు. ప్రభావాలు ఎక్కువగా ఉండవు. ఏలినాటి శని సమయంలో మంచి పనులు చేసేందుకు అవకాశాలు ఉంటాయని చెబుతారు. కానీ వాటికి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని అంటారు.